గత 2 రోజులుగా లేదా 3 రోజులుగా వర్షం ఎలా కురుస్తుందో, వరద ఎలా వస్తుందో వైసీపీ సోషల్ మీడియా కూడా అమరావతి మీద అంత వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా వరుణదేవుడేమో ఒక 4 కడవలు నీళ్లు గుమ్మితే వీళ్ళకు ఒక 4 కడవలు నీళ్లు గుమ్మే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగే పోయింది, అక్కడ ప్రజలందరూ కూడా పడవలు వేసుకొని ఇల్లు వదిలి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, మేము ఆహార పొట్లాలు అందిస్తున్నాం, ప్రభుత్వం మాత్రం ఆహార పొట్లాలు అందించలేదని చెప్పేసిన పద్ధతిలో వైసీపీ సోషల్ మీడియా, దాని పేరేంటంటే వైసీపీ డూడు బసవన్నల మీడియా చేస్తున్న ప్రచారం. ఈరోజు నేను ప్రజారాజధాని అమరావతి సచివాలయం దగ్గర ఉన్నాను. ఇది ఆ రాష్ట్ర సచివాలయం. ఆ సచివాలయానికి వెళ్ళే రహదారి ఇది. వెళ్తున్న వాహనాలు, పోలీసులు. మరి ఎక్కడ మునిగిపోయింది సచివాలయం? మునిగిపోవాలి కదా సచివాలయం. జగన్మోహన్ రెడ్డి గారు లేదా మీ మీడియా సంస్థలు, మంత్రులు వాళ్ళందరూ కూడా కార్లన్నీ కూడా వాళ్ళలాడారు కదా. ఏది ఇంకో ఈ కార్ పార్కింగ్ చూడండి. వీళ్ళందరూ కూడా ఆఫీసర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు. లోపల ఇప్పుడే హోంమంత్రి వంగలపూడి అనిత గారు పాత్రికేయ సమావేశం పెట్టారంట. హైకోర్టుకి వెళ్ళొచ్చా, మా భవనాల దగ్గరికి వెళ్ళొచ్చా. అంటే 50,000 ఎకరాలు ప్రభుత్వం సేకరించి కంప చెట్లు తొలగించి బాగు చేస్తే చాలల్లోకి నీళ్లు రావా గాంధీ గారు? చాలల్లోకి నీళ్లు రావా? కాలుకి తడి అంటదా? అసలు అమరావతి కాదు, రాష్ట్రంలో ఏ చాలల్లో నీళ్లు లేవు. మొన్న మధ్య నేను అమెరికా పోతే టెక్సాసే కొట్టుకుపోయింది. మరి దాన్ని ఏమంటారు అంటే రాష్ట్రంలో ఎక్కడ పులివెందులకు నీళ్లు రావా? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నీరు గురించి తెలియదా? మీకు అంబటి రాంబాబు గారు మాట్లాడినారా గాంధీ గారు? అంబా అంటూ ఇంతలోతు నీళ్ళల్లో నీళ్ళు ఉన్నాయంట అమరావతిలో. ఇప్పుడు నువ్వు ఎంత ఉన్నావు? ఇంతలోతు నీళ్ళలో నేను చూసా. ఓకే, అమరావతికి నీళ్ళు వచ్చినాయి. మరి 5 ఏళ్ళు ఏం పొడిచారు? నీళ్లు నివారించాలిగా, గ్రామాలను కాపాడాలి కదా. పోనీ మీకు రాజధాని ఇష్టం లేదు, వదిలేయండి. మీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడుగా, ఆ గ్రామాలకు ఏదైనా చేయాలిగా, నీళ్లు మలపాలి కదా. అంటే ఇంత కుచితమైన నిందా ప్రచారం ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే నిజంగా మనిషి అన్నవాడు లేదా కుడి చేతి అన్నం తినేవాడు చేసే మాటలు కావు. అమరావతి మునిగిపోవడం మాది అమరావతి. నేను ఈ రోజున వెలగపొడి, మందడము, తెరకట్ట మీదగా ఆఖరికి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదగా వచ్చాను నేను. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు కూడా మునిగిపోలేదు వరలక్ష్మి గారు. నాకైతే తెలియదు, మరి ఆయన పడేసుకుని పారిపోయాడేమో. అంటే ఈ నిందా ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, నిద్రపోతున్న వాళ్ళని లేపచ్చు, కానీ నిద్ర నటిస్తున్న వాళ్ళని లేపలేదు. అలాగనే అమరావతి మీద పదే ఏదో నిందలేస్తే లాభం వస్తుంది, రాజకీయం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి మీద నిందేయొచ్చు, అమరావతి పనులను ఆపు చేయొచ్చు, ఈమెయిల్లు చేయొచ్చు అని ఈ అభూత కల్పన మూలాన వైసీపీ జరిగే లాభమే ఉండదు. నాకు తెలిసి అమరావతిలో ఆయన అక్షరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోబట్టే వాళ్ళ అమ్మగారు దూరమైంది. అమరావతిని అమ్మ అని పిలవలేకపోవడం మూలానే అమ్మ దూరమైంది, చెల్లెల దూరమైంది. రాజకీయాలు హోందాతనంగా చేయాలి. ప్రభుత్వం తప్పు చేసినా లేదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళు తప్పు చేసినా అడగొచ్చు, ప్రశ్నించవచ్చు. కాబట్టి ఈ నిందా ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తుంది.